నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే దానికి మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు. ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచింది, పరిగెత్తుకొచ్చాడు. చావుకి దగ్గరగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుణ్ణి నామం పెట్టి పిలిచాడు, పరిగెత్తుకొచ్చాడు. అందుకే త్యాగరాజస్వామి పిబరే రామరసం అంటారు, తాగేసేయండి రా రామరసాన్ని అంటారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటే రామనామం రుచి ఏమిటండి, కాగితం మీద వేసి నోట్లో పెట్టుకోవచ్చా అని కాదు. పెరుగు తేనె పళ్ళరసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మనసు ఏ స్థితిని పొందుతుందో రామ 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 అనే శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా.